పశ్చిమాసియాలో మరోసారి దౌత్య సమీకరణలు వేగంగా మారుతున్నాయా? ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ఆర్థిక ఒత్తిడి కొనసాగుతుందని ప్రకటిస్తుంటే, మరోవైపు ఖతార్లో స్తంభింపజేయబడిన నిధుల్లో తొలి విడత విడుదల కానుందని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించడం ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు తెర వెనుక జరుగుతున్న దౌత్య చర్చలేమిటి? ఈ ప్రకటనలు వాస్తవ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయా, లేక అంతర్జాతీయ రాజకీయాల్లో ఆధిపత్య కథనాల పోరాటానికి నిదర్శనమా? అమెరికా, ఇరాన్, ఖతార్, గల్ఫ్ ప్రాంతం, ప్రపంచ ఇంధన భద్రత, అంతర్జాతీయ దౌత్య సమీకరణలపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేసిన తాజా ప్రకటనతో పశ్చిమాసియా దౌత్య రంగంలో మరోసారి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వాధికార వార్తా సంస్థ IRNA ఇర్నాకి ఇచ్చిన ప్రకటనలో ఖతార్లో స్తంభింపజేయబడిన మొత్తం $12 బిలియన్ ఇరాన్ నిధుల్లో తొలి విడతగా $6 బిలియన్ దేశానికి తిరిగి వచ్చే ప్రక్రియ ప్రారంభమైందని, అందుకు సంబంధించిన అవసరమైన పరిపాలన, దౌత్యపరమైన చర్యలు ప్రస్తుతం కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ పరిణామాన్ని ఆయన ఇరాన్ ప్రజల గొప్ప విజయంగా అభివర్ణించారు. అయితే ఈ ప్రకటనను ఇప్పటివరకు అమెరికా లేదా ఖతార్ అధికారికంగా ధృవీకరించలేదు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం భిన్నమైన వ్యాఖ్యలని వ్యక్తం చేశారు. ఇరాన్పై అమెరికా ఆర్థిక దౌత్య ఒత్తిడి కొనసాగుతోందని, చర్చల ద్వారా వారికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం కలగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా ఇరాన్ నిస్సహాయ పరిస్థితుల్లోనే చర్చలకొచ్చింది అని వ్యాఖ్యానిస్తూ 60 రోజుల చర్చల వ్యవధిలో ఇరాన్కు 10 సెంట్లు కూడా అందవు అని సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సైనిక చర్యల ఫలితంగా ఇరాన్ వైమానిక దళం, నౌకాదళం, వైమానిక రక్షణ వ్యవస్థలు, రాడార్ సామర్థ్యాలు గణనీయంగా దెబ్బతిన్నాయని కూడా ట్రంప్ వాదించారు. అయితే ఈ వ్యాఖ్యలకు పూర్తి విరుద్ధంగా ఇరాన్ ప్రభుత్వం నిధుల విడుదల ప్రక్రియ పురోగతిలో ఉందని, అవసరమైన అనుసంధాన చర్యలు కొనసాగుతున్నాయని ప్రకటిస్తోంది. దీంతో అసలు వాస్తవ పరిస్థితి ఏమిటి? తెర వెనుక దౌత్యపరంగా ఎలాంటి చర్చలు జరుగుతున్నాయనే అంశాలు ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చకు దారితీశాయి. ఒకవైపు అమెరికా ఆంక్షలు, మరోవైపు ఇరాన్ దౌత్య ప్రయత్నాలు, ఇంకోవైపు ప్రాంతీయ భద్రత సవాళ్లు ఒకేసారి ముందుకు సాగుతున్న నేపథ్యంలో పశ్చిమాసియా భవిష్యత్ దౌత్య దిశపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత కొన్ని వారాలుగా ఇరాన్ అణు కార్యక్రమం, అమెరికా ఆంక్షలు, ఇజ్రాయెల్ భద్రత, హార్ముజ్ జలసంధి భద్రత, గల్ఫ్ ప్రాంత సైనిక సమీకరణలు పరస్పరం ముడిపడి ఉండడంతో పరిస్థితులు మరింత సున్నితంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇర్నా వెల్లడించిన సమాచారం ఒకవైపు ఆశాజనక సంకేతాలను ఇస్తుండగా, మరోవైపు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి నిర్ధారణ ఇవ్వకపోవడం మరిన్ని సందేహాలకు తావిస్తోంది. ఇదే సమయంలో ఇరాన్ తన ప్రజలకు దౌత్యపరంగా ముందడుగు పడుతోందనే సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుండగా, అమెరికా మాత్రం ఆర్థిక ఒత్తిడి వ్యూహం కొనసాగుతోందనే సంకేతాలను ప్రపంచానికి పంపుతోంది. ఫలితంగా వాస్తవ పరిణామాలు, రాజకీయ ప్రకటనలు, అధికారిక ధృవీకరణలు, దౌత్య సంకేతాలు 4 వేరువేరు దిశల్లో సాగుతున్నాయనే అభిప్రాయం అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. ఇక్కడ అసలు పోటీ నిధుల విడుదల గురించే కాదు, దౌత్య విజయానికి క్రెడిట్ ఎవరు తీసుకుంటారు అన్నదే ప్రధాన అంశం. ట్రంప్ తన రాజకీయ మద్దతుదారులకు ఇరాన్పై అమెరికా ఒత్తిడి ఫలిస్తుందనే సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు. మరోవైపు ఇరాన్ మాత్రం అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటూనే దౌత్యపరంగా ముందుకు సాగుతున్నామని తమ ప్రజలకు, ప్రాంతీయ మిత్రదేశాలకు చూపించాలని ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి ప్రాధాన్యం మరింత పెరిగింది. ప్రపంచ చమురు రవాణాలో గణనీయమైన భాగం ఈ మార్గం గుండా సాగుతుండటంతో అక్కడ ఏర్పడే ఉద్రిక్తత ప్రపంచ ఇంధన ధరలు, వాణిజ్యం, పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ప్రత్యక్ష సైనిక ఘర్షణ కంటే దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించేందుకు ఇరు పక్షాలపై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో శాశ్వత పరిష్కారం కోసం పరస్పర విశ్వాసాన్ని పునరుద్ధరించడం అత్యంత అవసరం. ఖతార్, ఒమన్ వంటి మధ్యవర్తి దేశాల ద్వారా తెర వెనుక దౌత్య చర్చలు కొనసాగడం, అణు కార్యక్రమంపై పారదర్శకత పెరగడం, మానవతా అవసరాలకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టమైన వ్యవస్థను అమలు చేయడం ఉద్రిక్తతల్ని తగ్గించడంలో కీలకంగా మారొచ్చు. అదే సమయంలో బహిరంగ రాజకీయ ప్రకటనలు, సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచార యుద్ధాలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే ప్రమాదమూ ఉంది. అమెరికా ఇరాన్ వివాదం కేవలం 2 దేశాల సమస్య మాత్రమే కాదు. ప్రపంచ ఇంధన భద్రత, అంతర్జాతీయ వాణిజ్యం, పశ్చిమాసియా స్థిరత్వం, గ్లోబల్ జియోపాలిటిక్స్ తో ముడిపడి ఉన్న అత్యంత కీలక అంశం. అందువల్ల రాజకీయ ప్రకటనల కంటే అధికారిక దౌత్య చర్చలు, పరస్పర అంగీకారంతో అమలు చేసే ఒప్పందాలు, పారదర్శక చర్చలే ఈ సంక్షోభానికి దీర్ఘకాలిక పరిష్కారాన్ని అందించగలవు. ఇదే రాబోయే రోజుల్లో ప్రపంచ దౌత్యానికి అసలైన పరీక్షగా నిలవనుంది. ఇది కేవలం అమెరికా, ఇరాన్ మధ్య ఆర్థిక వివాదం మాత్రమే కాదని స్పష్టమవుతోంది.
పశ్చిమాసియాలో ప్రభావాన్ని కొనసాగించాలని అమెరికా ప్రయత్నిస్తుండగా ఆర్థిక ఆంక్షలు, ప్రాంతీయ ఒత్తిళ్ల మధ్య కూడా స్వతంత్ర వ్యూహాన్ని కొనసాగించగల శక్తిగా తమను తాము నిలబెట్టుకోవాలని ఇరాన్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఖతార్, ఒమన్ వంటి మధ్యవర్తి దేశాల పాత్ర మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఒకవైపు ఇజ్రాయెల్ భద్రత, గల్ఫ్ ప్రాంత స్థిరత్వం, అణు కార్యక్రమంపై ఆందోళనలు అమెరికా ప్రాధాన్యతలుగా ఉంటే, మరోవైపు ఆర్థిక ఆంక్షల సడలింపు, విదేశీ నిధుల వినియోగం, చమురు ఎగుమతుల సాధారణీకరణ వంటి అంశాలు ఇరాన్కు అత్యంత కీలకంగా మారాయి. ఇదే సమయంలో ప్రపంచ చమురు మార్కెట్లు కూడా ప్రతి దౌత్య సంకేతాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి ప్రపంచ సముద్ర మార్గాల్లో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటి కావడంతో అక్కడ ఉద్రిక్తతలు పెరిగినా తగ్గినా దాని ప్రభావం ఆసియా, ఐరోపా, అమెరికా ఆర్థిక వ్యవస్థలపై వెంటనే కనిపించే అవకాశం ఉంటుంది. భారతదేశం, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి భారీ ఇంధన దిగుమతి దేశాలకు ఈ పరిణామాలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటాయి. అందువల్ల ఈ ప్రాంతంలో యుద్ధం కంటే దౌత్యమే అందరికీ ప్రయోజనకరమైన మార్గమని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో అమెరికా, ఇరాన్ రెండూ తమ దేశీయ రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని బహిరంగంగా కఠిన వైఖరి ప్రదర్శించినప్పటికీ తెర వెనుక సంభాషణ మార్గాలను పూర్తిగా మూసివేసే అవకాశం తక్కువేనని కూడా దౌత్య వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అంతర్జాతీయ సంబంధాల్లో చాలాసార్లు బహిరంగ ప్రకటనలు, తెర వెనుక చర్చలు ఒకే దిశలో సాగవు. అందువల్ల రాజకీయ ప్రకటనల ఆధారంగా తుది నిర్ణయాలకు రావడం కంటే అధికారిక చర్యలు, సంయుక్త ప్రకటనలు, అమల్లోకి వచ్చే ఒప్పందాల ఆధారంగానే వాస్తవ పరిస్థితిని అంచనా వేయాలని విదేశాంగ నిపుణులు సూచిస్తున్నారు. ఇదే అంశం ప్రస్తుత అమెరికా, ఇరాన్ పరిణామాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోందని వారు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామాల్లో మరో కీలక అంశం అంతర్జాతీయ దౌత్యంలో నమ్మకం ఎంత ముఖ్యమైనదో మరోసారి స్పష్టమవుతోంది. ప్రపంచ రాజకీయాల్లో కేవలం సైనిక శక్తి లేదా ఆర్థిక ఆంక్షలతోనే దీర్ఘకాలిక విజయాన్ని సాధించడం సాధ్యం కాదు. ప్రత్యర్థి దేశంతో సంభాషణ కొనసాగించే సామర్థ్యం, మధ్యవర్తి దేశాలపై నమ్మకం, అంతర్జాతీయ ఒప్పందాలకు కట్టుబడి ఉండే విశ్వసనీయత కూడా అంతే కీలకం. ప్రస్తుతం ఖతార్, ఒమన్ వంటి దేశాలు ఈ ప్రాంతంలో దౌత్య వారధులుగా వ్యవహరిస్తుండగా ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, IAEA, యూరోపియన్ దేశాలు కూడా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. ఒకవేళ దౌత్య ప్రయత్నాలు విఫలమైతే పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగి చమురు ధరలు, అంతర్జాతీయ రవాణా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు పరస్పర విశ్వాసాన్ని క్రమంగా పునరుద్ధరిస్తూ పరిమిత అంశాలపై అవగాహన ఏర్పడితే అది భవిష్యత్తులో విస్తృత స్థాయి చర్చలకు పునాది కావచ్చు. అందువల్ల ప్రస్తుత పరిస్థితిని ఒకే సంఘటనగా కాకుండా పశ్చిమాసియా భద్రతా సమీకరణాలు, ప్రపంచ ఇంధన వ్యూహం, అమెరికా, ఇరాన్ భవిష్యత్తు సంబంధాల దిశను నిర్ణయించే కీలక మలుపుగా అనేక అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. చివరిగా చెప్పాలంటే అమెరికా, ఇరాన్ వివాదం కేవలం ఆంక్షలు, నిధులు లేదా రాజకీయ ప్రకటనలకి పరిమితమైన అంశం కాదు. ఇది ప్రపంచ ఇంధన భద్రత, పశ్చిమాసియా స్థిరత్వం, అంతర్జాతీయ వాణిజ్యం, గ్లోబల్ దౌత్య విశ్వసనీయతతో ముడిపడి ఉన్న కీలక పరిణామం. ఇలాంటి సందర్భాల్లో బహిరంగ ప్రకటనల కంటే అధికారిక చర్యలు, పరస్పర అంగీకారంతో అమలయ్యే ఒప్పందాలు, విశ్వసనీయ దౌత్య చర్చలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఈ సంక్షోభం శాంతియుత పరిష్కారం వైపు సాగుతుందా లేక మరోసారి ఉద్రిక్తతలకు దారితీస్తుందా అనే ప్రశ్నకు సమాధానం రాబోయే దౌత్య పరిణామాలపైనే ఆధారపడి ఉంది.